అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. వెల్కమ్ టు వంశీ వ్లాగ్స్ తెలుగు. ప్రెజెంట్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేటలో ఉన్న బురగం చెరువు పార్క్ దగ్గరికైతే వచ్చా. సో ఈరోజు నేను పార్క్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఈ పార్క్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పార్క్ లోపలికైతే ఎంటర్ అయిపోదాం. సో ఇదే పార్క్ లోపలికి ఎంట్రన్స్. పార్క్ లోపలికి వెళ్దాం. సో చూస్తున్నారు కదా, మనకి ఎంట్రన్స్ లోనే డొక్కా సీతమ్మ గారి విగ్రహం ఉంది. ఈవినే ఆంధ్ర అన్నపూర్ణ అని కూడా అంటారు. ఎందుకంటే ఎవరైనా సరే ఆకలితో ఈవిడ ఇంటికి వచ్చినప్పుడు ఈవిడ ఏ టైంలో అయినా సరే భోజనం పెడతారు. అది అర్ధరాత్రి అయినా సరే. ఈవిడ చాలా గొప్ప వ్యక్తి. ఈవిడ మా ఊరు మండపేటలోనే జన్మించారు. అండ్ అలాగే పార్క్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఈ పార్క్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే నిర్మించింది. సో దాదాపు 1,79,00,000 అయితే ఖర్చు చేశారు ఈ పార్క్ కోసం. అండ్ ఈ పార్క్ ని 27 ఫిబ్రవరి 2009లో అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రారంభించారండి. సో ఒకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి పార్క్ ది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. ఈ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేస్తూ ఈ పార్క్ కి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. సో మనకి పార్క్‌లో ఏంటంటే ఎక్కువ చోట్ల ఇలా కూర్చోడానికి బల్లలైతే ఉంటాయి. కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. ఇప్పుడు టైం అరౌండ్ ఒక 8:40 అలా అవుతుంది. అందుకే మనకి పార్క్‌లో జనాలైతే కనపడట్లేదు. మోస్ట్‌లీ ఏంటంటే మార్నింగ్ 6:30 ఆ టైంకి వస్తారు జనాలు. ఆల్మోస్ట్ 7:30 ఆ టైంకి వెళ్ళిపోతారు. సో ఆ టైంలోనే వాకింగ్ గాని, జాగింగ్ గాని చేస్తూ ఉంటారు. సో 8:40 కాబట్టి ఈ టైంకి జనరల్‌గా ఎవరు ఉండరు. అక్కడక్కడ ఒకరో ఇద్దరో కనిపిస్తూ ఉంటారు మనకి. మనం కొంచెం ఎదరికెళ్తే పిల్లల కోసం ప్లే ఏరియా కన్‌స్ట్రక్ట్ చేశారు రీసెంట్‌గా. అండ్ అలాగే జిమ్ ఏరియా కూడా ఉంటుంది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. అలాగే పార్క్‌లో స్కేటింగ్ ఏరియా కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అలాగే మనకు ధ్యానం చేసుకోవడానికి కూడా ఒక స్పెషల్‌గా రూమ్ అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తా మీకు. ఎక్కడ చూసినా సరే మనకి ఇలా బల్లలైతే ఉంటాయి కూర్చోడానికి. సో చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ కూడా మనకు కూర్చోడానికి బాగుంటుంది. ఇదొచ్చేసి మనకి పిల్లల కోసం ప్లే ఏరియా. రీసెంట్ గానే కన్‌స్ట్రక్ట్ చేశారు, చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్, సో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు అయితే ఎక్కువగా ఆడుకుంటారు ఈవినింగ్ టైంలో. మీరు ఈవినింగ్ టైం గాని పార్క్ విజిట్ చేస్తే చాలా మంది పిల్లలు కనిపిస్తారు ఇక్కడ. చాలా మంది ఆడుకుంటారు. మెయిన్‌గా ఈ ప్లే ఏరియా దగ్గర. ఊయల చూడండి టైర్ పెట్టారు. బాగుంది. జారుడు బల్ల. సో అది ప్లే ఏరియా. మనం కొంచెం ఎదరికెళ్తే మనకి జిమ్ ఏరియా కూడా కనిపిస్తది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. అది కూడా చూద్దాం. ఇదే జిమ్ ఏరియా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. మార్నింగ్, ఈవినింగ్ చాలా మందొచ్చి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మండపేటలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే అండ్ ఈ పార్క్‌ని ఎవరైనా ముందుగా విజిట్ చేసుంటారు కదా! వాళ్ళు తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ పార్క్‌ని ఎవరైనా విజిట్ చేయకపోతే సో మండపేట వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మెయిన్ అయితే నేను ఈవినింగ్ అయితే ప్రిఫర్ చేస్తా. ఈవినింగ్ మీకు సన్‌సెట్ వ్యూ చాలా బావుంటది ఈ పార్క్ దగ్గర. ఆ వాటర్ మీదంట రిఫ్లెక్షన్ పడి. సో కుదిరితే మీ ఫ్యామిలీతో గాని మీరైనా వచ్చినప్పుడు ఈవినింగ్ టైమ్ ఖచ్చితంగా మండపేట వచ్చినప్పుడు పార్క్‌నైతే విజిట్ చేయండి.
మనకి ఈవినింగ్ టైమ్ అండ్ నైట్ టైమ్‌లో పార్క్ ఏం చీకటిగా ఏమి ఉండదు. జనరల్‌గా మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా! సో, ఆ టైప్‌లోనే ఈ పార్క్ చుట్టూరా మనకి లైట్స్ అయితే ఉంటాయి. నైట్ టైమ్ ఆన్ చేస్తారు. సో, మార్నింగ్ వాకింగ్ గాని, జాగింగ్ గాని ప్లాన్ చేసేవాళ్ళుంటే మండపేట అని నియర్ బై వాళ్ళు ఈ పార్క్ సజెస్టెడ్ ప్లేస్ చాలా బావుంటుంది మనకి. సో, ఇదేంటంటే ఇంకొక ఎంట్రన్స్. ఇందాక చూసుకున్నది మెయిన్ ఎంట్రన్స్. అలాగే ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది చూడండి. సో, మోస్ట్‌లీ మనకిక్కడ ఎక్కువ బల్లలుంటాయి. మనకి కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి ఎక్కడ చూసినా సరే. అండ్ ఈ పార్క్ చుట్టూరా మనకి చెట్లుంటాయి. చూడండి ఒకసారి ఎక్కడ చూసినా సరే మనకి చుట్టూ చెట్లుంటాయి. ఇందాక సన్‌సెట్ వ్యూ పాయింట్ అన్నాను గదా! ఈవినింగ్ టైమ్‌లో బావుంటుందని అది ఇక్కడి నుంచే. సో, ఇక్కడి నుంచి చాలా బావుంటుంది. ఆ రిఫ్లెక్షన్ పడినప్పుడు వాటర్ మీద. సో, మెయిన్‌గా ఈ పాయింట్ నుంచి ఆ వ్యూ అనేది చాలా బావుంటుంది ఈవినింగ్ టైమ్‌లో. ఈవినింగ్ సన్‌సెట్ ఆ టైమ్‌లో నేను ఫోటో అయితే తీసి అది ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ ఇటు పక్కనైతే ఇవి టెంపుల్స్. ఈ టెంపుల్‌ని మేబీ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. మనం కొంచెం ఫ్రంట్‌కెళ్తే మనకి స్కేటింగ్ ఏరియా కూడా కనిపిస్తది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచయితే వర్షాలు బాగా గట్టిగా పడ్డాయి. సో, ఈరోజే ఎండొచ్చింది. అందుకే ఈరోజు వీడియో కవర్ చేద్దామని వచ్చాను. ఈ ఏరియా వచ్చేసి మెయిన్‌గా ఏంటంటే పిల్లలు స్కేటింగ్ చేయడానికి. అండ్ కొంతమంది షటిల్ గూడా ఆడతారు. అండ్ అలాగే కొంతమంది పెద్దవాళ్ళు మార్నింగ్ టైమ్‌లో వచ్చి యోగా కూడా చేస్తూ ఉంటారు. బావుంటుంది ఈ ఏరియా కూడా. మొన్నటిదాకా వర్షాలు పడినియి. అందుకే అక్కడ కొంచెం కొంచెం వాటర్ కింద కనిపిస్తుంది. సో, ఈ షటిల్ ఆడేవాళ్ళు అండ్ స్కేటింగ్ చేసేవాళ్ళు ఈ పిల్లలు మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్‌లోనే వస్తారు. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఒకసారి. ఈ పార్క్ టైమింగ్స్ చెప్పలేదు గదా! ఈ పార్క్ మార్నింగ్ 4:30కి తెరుస్తారు. అండ్ 10 గంటలకు క్లోజ్ చేసేస్తారు. అలాగే ఈవినింగ్ టైమ్‌లో 4 గంటలకు తెరుస్తారు. 8 గంటలకల్లా క్లోజ్ చేసేస్తారు. సో, మనం ఎదురుకెళ్తే అక్కడ మనకి ధ్యానం చేసుకోవడానికి ఒక రూమ్‌లా ఉంటుంది. అది కూడా చూపిస్తా. ఇంకొక విషయం ఇక్కడ మీరు వాకింగ్ చేసినప్పుడు కొంచెం చూసుకొని నడవండి. ఎందుకంటే అప్పుడప్పుడు పాములు కనిపిస్తాయి. చాలా రేర్. బట్ చూసుకొని నడవడం అనేది మంచిది. నేనొచ్చినప్పుడేంటంటే ఒక 2 సార్లు కనిపించింది. మనకి వాటర్‌లో అయితే తాబేళ్లుంటాయి, చేపలు కూడా ఉంటాయి. ఈ పార్క్ మెయింటెనెన్స్ కూడా బావుంటుంది. వాటర్ కూడా ఒకవేళ క్లీన్‌గా లేకపోతే అది కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకొక టెంపులు. అన్నపూర్ణాదేవి, అమృతలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా కుదిరితే అప్‌కమింగ్ వీడియోస్‌లో కవర్ చేయడానికి ప్రయత్నిస్తా.
ఈవినింగ్ టైంలో బావుంటుంది పీస్‌ఫుల్‌గా ఇలా పార్క్‌కొచ్చి వ్యూ చూస్తూ ఉంటే. మనం అక్కడ స్టార్ట్ అయ్యామండి. చూస్తున్నారు కదా చివర అక్కడ స్టార్ట్ అయ్యాం. ఇదే ధ్యాన మందిరం. ఇందాక చెప్పాను గదా! ఒక రూమ్ ఉంటుంది ధ్యానం చేసుకోవడానికని అదిదే. సో, ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. జెంట్స్‌కి అండ్ లేడీస్‌కి సెపరేట్‌గా. సో, పార్క్ చుట్టూ ఒక రౌండ్ అయితే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దగ్గర దగ్గర 10 నిమిషాలు పట్టింది నాకు పార్క్ చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి. మండపేట ప్రజలు ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ పార్క్‌ని ముందుగా ఎవరైనా విజిట్ చేసుంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ పార్క్ అడ్రెస్ వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నా చూడండి. సో, ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది పార్క్ చుట్టూరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన వంశీ వ్లాగ్స్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.